రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం శుక్రవారం నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మరియు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని రైతులకు మెగా చెక్కును అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 2,40,530 రైతు కుటుంబాలకు 135.48 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లోకి జమ అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రైతులు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయంలో లాభాలు గడించాలంటే పంట మార్పిడి అనివార్యమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏటా 20,000 రూపాయలు అందిస్తోందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రైతులు పాత పద్ధతులను వీడాలని ఎంపీ పిలుపునిచ్చారు. అందరూ ఒకే రకమైన పంట వేయటం, మితిమీరిన పురుగు మందుల వాడకం, నాణ్యత లేని విత్తనాలు వాడటం వల్ల రైతులు నష్టపోతున్నారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబించి సాగు చేయాలి అని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్లో 6,000 జమ చేయడం జరుగుతుంది. రెండోసారి ఇప్పటి వరకు 14,000 ఈ సంవత్సరమే ఇవ్వడం జరిగింది. మొత్తానికి 20,000 ప్రతి రైతుల ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత కొంతమంది వచ్చి గ్రీవెన్స్లో వాళ్ళ భూమి వెబ్ల్యాండ్లో కనిపించట్లేదు, వెబ్ల్యాండ్లో రికార్డ్ లేదు కాబట్టి కొంతమందికి పడలేదు, అలా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ చెక్ చేసి ఫైల్ పంపించాము. ఈ గ్రామంలో కూడా కొంతమంది ఉండొచ్చు, జిల్లా వ్యాప్తంగా ఈ రకంగా ఉన్నాయి. ఈ రకంగా కొన్ని ఇష్యూస్ వస్తే మొత్తం మళ్ళీ చెక్ చేసుకొని పంపించాము. ఈసారి తప్పకుండా వాళ్ళకి వస్తుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏమేమి మిగిలిపోయినాయి అవి కూడా వాళ్ళు కలిపి ఇస్తారని చెప్పారు. ముఖ్యంగా దీనికి ఎందుకు మీకు ఈ డబ్బు ఇస్తున్నామంటే వచ్చే ఖరీఫ్ సీజన్లో మీకు సీడ్ కొనాలంటే, ప్రిపేర్ ఏదో చేయాలంటే, పరికరాలకి అన్నిటికీ కనీసం వర్కింగ్ క్యాపిటల్గా అంటే రోజువారీ ఖర్చులకి ఇది పనికి వస్తుంది అని దాన్ని ఆలోచించేసి ఈ మార్చి నెలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండుంటారు. ఇబ్బంది పడుతూ ఉండిపోయినా కొద్దిగా అంటే వెంటనే అంత తొందరగా రాదు, కానీ ఆదుర్దాగా ఉండుంటారు. ఏమంటే గ్యాస్ వస్తుందా లేదా అని. చాలామందికి ఏమి ఇబ్బంది ఉండదు, గ్యాస్ అందరికీ బాగానే వస్తుంది. ముందు వాళ్ళ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, గ్యాస్ బాగానే వస్తుంది. అయితే మీ అందరికీ అది ఎందుకు చెప్తా ఉన్నానంటే బయట ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మనం ఇంత ఆదుర్దా పడుతూ ఉన్నాం గ్యాస్ గురించి, కానీ దేశంలో మాత్రం ఎటువంటి కోవిడ్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా భోజనం కోసం కానీ ఆహారం కోసం కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడట్లేదు. అంటే ముఖ్యంగా రైతులు మన దేశంలో వారు చేసిన కష్టమే దానికి నిదర్శనం. ఒక చేదోడు వాడుగా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 6,000 పిఎం కిసాన్ కింద 3 విడతల్లో ఇస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఇప్పటికీ 7-8 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే దాన్ని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకొక 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం కలిపి 20,000 రూపాయలు ఈరోజు ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తా ఉన్నారు. మహిళా కలెక్టర్ని వేశారు మీ బాధలు వినటానికి కూడా. ఆపకుండా పోతున్నారు. రేపు డిఎంతో మాట్లాడతాం. ఆపాల బస్సు 2,000 బస్సులు కొత్తవి తెస్తున్నారు మీకోసమే 2,000 బస్సులు కొత్తవి వస్తున్నాయి. కొత్త బస్సులు వస్తే ఇంకా బస్సులు పెంచుతారు. మీరు ఎక్కడ పోవాలన్నా పోవచ్చు, గుడికి పోవచ్చు, కూతురు దగ్గర పోవచ్చు, కోడలను చూడటానికి పోవచ్చు, మనవరాళ్ళని చూడటానికి కూడా పోవచ్చు. హాస్టల్లో చదివిస్తుంటే పోయి బస్సులో పోయి బ్రహ్మాండంగా చూసి రావచ్చు. ఆ విధంగా ఈరోజు బస్సు ఫ్రీ పెట్టాం. అన్నదాత క్లియర్ అయిపోతుంది. గ్యాస్ 3 సిలిండర్లు, అదే కాకుండా తల్లికి వందనం. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు.